ఉండాల్సిన చోట ఉండమనే కదా. హోమ్ మినిస్టర్ గారా? హోమ్ మినిస్టర్ గారు బాగోలేదని ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టున్నాడుగా, ఉప ముఖ్యమంత్రి. ఆవిడేమో తప్పులేదు. మరి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా హోంశాఖ తీసుకుంటే బాగుంటుందని. ఎప్పుడు మాట మాటకి తీసుకుంటా 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 అని రాష్ట్రం అంతానేమో అల్లకల్లోలం అయిపోతుంది. రాష్ట్రం అంతా బేభత్సాలు అయిపోతున్నాయి, హత్యలు అయిపోతున్నాయి. రాష్ట్రం అంతా కూడానేమో హత్యాచారాలు అన్నీ అయిపోతుంటే ఇంకెప్పుడు తీసుకుంటాడు ఆయన? నేను తీసుకుంటే కంట్రోల్లో పెడతా అన్నాడు. రేపులు చేసేవాళ్ళకి బెత్తం పుచ్చుకుని కొడతా అని చెప్పాడు. మరి బెత్తం దొరకట్లేదో, మరి అడవుల్లో తిరుగుతున్నాడు బెత్తాల కోసమే అనుకుంటా ఆయన. హెలికాప్టర్ వేసుకుని దాని పేరేంటి ఆకుపచ్చ చెట్లు ప్యాంట్లు వేసుకుని బెత్తాల కోసమే తిరుగుతున్నట్టున్నాడు. ఆ బెత్తం దొరికితే వెంటనే హోమ్ మినిస్టర్ తీసేసుకుని మొత్తం చేసేస్తా అనుకుంటా ఆయన, హోంశాఖ తీసేసుకుని. అంటే పోలీసుని స్వేచ్ఛగా వదిలితే 100% ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఇలా ఉండదు. పోలీసు స్వేచ్ఛగా ఉంటే గనక ఏ సప్త సముద్రాల అవతలు ఉన్నా, లేదా ఏదో చెప్తారుగా మనకి, ఎక్కడ కలుగులో దాక్కున్నా చుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చేటువంటి సత్తా స్తోమత ఇండియన్ పోలీస్, మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అంత సత్తా కలిగినటువంటి వ్యవస్థ. దురదృష్టం, నెత్తి మీద కూర్చున్నోడేమో ఉద్యోగం చేయబాకు, నేను చెప్పినట్టు చెయ్యి అంటే ఏం చేస్తారు పోలీసు? వైసీపీ వాడు ఇంట్లకాడ కాపలా కాయండి, వైసీపీ వాడు ఏం చేస్తున్నాడో చూడండి, వైసీపీ వాడు ధర్నా చేస్తున్నాడు ఎత్తి లోపలేయండి, వైసీపీ వాడిని ఇంట్లోంచి బయట రానివ్వబాకండి, వైసీపీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి. ఏంటి లాండ్ ఆర్డర్ చూసేది ఎవడు? దొంగలక్కర్లా తెలుగుదేశం బ్యాడ్డి పచ్చ బెళ్ళ పెట్టుకుంటే అచ్చినాడు చెప్పాడు కదా, పచ్చ బెళ్ళెట్టుకుంటే ఎవరిని ముట్టుకోబాగాని. అట్లా పచ్చ బెళ్ళ ఎవడగాడు? దొంగలు, దోపిడీదారులు, లూటీదారులు, బూట్ లెగ్గర్స్ అంటే దొంగ బ్రాందీ అమ్మేవాళ్ళు, కిరాతకులు, పాపాత్ములు అందరూ కూడా పచ్చబెళ్ళ ఒకటి కొనుక్కుంటున్నారు. పచ్చబెళ్ళ కొనుగేసుకుని జేబు పెట్టేసుకుంటున్నారు. పోలీసు కూడా ఎవడ మాట్లాడతలా. పచ్చబెళ్ళ ఉంటే ఏం మాట్లాడద్దు అంటున్నారుగా. అందుకని ప్రతోడు దొంగలు, లూటీ కౌరులు అందరూ కూడా పచ్చబెళ్ళ ఒకటి తగిలిచ్చేసుకుంటున్నారు. ఎవడో మాట్లాడతలా పోలీసులు. ఏమండి? పోలీసులు కాకి గుడ్డ పచ్చబిళ్ళలకి సపోర్ట్ చేస్తున్నారు. ఏం చేస్తారు? నేను చెప్తున్నాను కదా, పోలీసు వ్యవస్థనే స్వేచ్ఛగా వదిలితే ఏ పరిస్థితిలో ఇంత దారుణాతి దారుణంగా ఈ రాష్ట్రం లాండ్ ఆర్డర్లో దిగజారిపోదు. స్వేచ్ఛ లేని పోలీసు వ్యవస్థ ఈరోజు ఉంటాం. పోలీసుల్ని వాళ్ళ అధికారం అంటే ప్రజలిచ్చిన అధికారం కాళ్ళ కిందేసి తొక్కేస్తాం వల్ల, పీక మీద కాలేసి తొక్కటం వల్లే పోలీసు వ్యవస్థని ఈ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు తప్పితే, పోలీసుని కనుక స్వేచ్ఛగా వదిలితే అద్భుతంగా పనిచేస్తారు. ఆమోదించారంట. టీటీడీ బోర్డు ఆలోచన మేరకు, అది ఆమోదించినటువంటి ఆమోదం మేరకు, పై అధికారుల యొక్క ఆదేశం మేరకు అతను కోర్టుకు వెళ్ళి విత్డ్రా పిటిషన్ ఫైల్ చేశాడంట ఈ సతీష్ కుమార్ గారు. దానికి ఇవాళ ఆయన సిఐగా పనిచేస్తున్నాడు. రైల్వేలో పనిచేస్తుంటే ఆయన 13వ తారీఖు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత 7:30కి ఇంట్లోంచి బయటకు వచ్చారంట. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వెల్లడించినటువంటి విషయం. అంటే 13వ తారీఖు సాయంత్రం 7 గంటల చిల్లరకి ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చారని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. రాత్రి 12ంటికో ఎప్పుడో 12 చిల్లరకో రైల్వే స్టేషన్కి వచ్చారని చెప్పి రైల్వే వాళ్ళు చెప్పారని మీడియా చెప్తుంది, తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది. 12 చిల్లరకి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కారని చెప్పని, రైల్వే
అధికారులు అంటే రైల్వే ఉద్యోగస్తులు చెప్పినటువంటి ఆయన రైలు ఎక్కటం సీసీటీవీలో ఉంది అని చెప్పని చూశారని చెప్పాము మీడియా చెప్తుంది. ఉదయం 14వ తారీఖు ఉదయం 9:15 అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యం తరపున పనిచేస్తున్నటువంటి లేదా ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు ప్రజలు ఏర్పరచుకున్నటువంటి చట్టం మేరకు కాకుండా పాలకుల యొక్క అభీష్టం మేరకు వాళ్ళ సంతృప్తి మేరకు ఉద్యోగాలు చేయటం ఎంతవరకు ధర్మమని వాళ్ళ కుటుంబం ప్రశ్నిస్తుంది. మరి వాళ్ళ బాధ అర్థం చేసుకోదగ్గదే కదా. ఈడ్చుకుంటూ పోయినటువంటి వాళ్ళు కారుమూడి వెంకటరెడ్డి మీద పెట్టినటువంటి కేసులు ఏంటయ్యా అని తాడిపత్రి పోలీస్ స్టేషన్లో పాత్రికేయ మిత్రులు తీసుకున్నటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో పాత్రికేయ మిత్రుల ద్వారా బయటకు వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఏం చెప్తుంది? ఆయన మీద పెట్టిన సెక్షన్లో BNS 353/2 అంటే దానిలో దేంటి రాజకీయంగా వ్యతిరేకులు ఎవరుంటారో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేశాడంట కారుమూరి వెంకటరెడ్డి గారు. మరొక సెక్షను BNS 196/1 సబ్ క్లాస్ 1 అన్నమాట. మతాన్ని అంటే హిందూ ముస్లింలు, క్రైస్తవులు హిందువులు, లేతే క్రైస్తవులు ముస్లింలు 2 మతాల మధ్య లేకపోతే 3 మతాల మధ్య జాతుల మధ్య లేదా భాష మాట్లాడేటువంటి వ్యక్తుల అంటే వివిధ భిన్న భాషలు మాట్లాడేటువంటి వ్యక్తుల మధ్య లేదా ప్రాంతాల మధ్య అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర ఇట్లాంటి రకరకాల భిన్న ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి మనుషుల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయటం, సామరస్యాన్ని అంటే ప్రజల మధ్య శాంతి కాముకులుగా అన్నదమ్ముల వలె బతుకుతున్నటువంటి భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాల మధ్య ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం. BNSS లో అనేటువంటి 352 ప్రజల శాంతి భంగాల్ని కలిగించే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం. అలాగే BNS 353/1 ప్రజా దుష్ప్రవర్తనకు కారణమయ్యే ఉద్దేశంతో తప్పుడు ప్రకటనలు చేయడం, పుకారును లేపటం లేదా నివేదికలు చేయడం ఇట్లాంటి అంటే ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళ దుష్ప్రవర్తనకి కారణమయ్యేటువంటి ప్రకటనలు చేయటం. ఈ సెక్షన్ల కింద కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కేసులు కట్టారని తాడిపత్రి పోలీసుల ద్వారా విలేకరులు దీన్ని బహిర్గతం చేసినటువంటి సోషల్ మీడియాలో దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఈ సెక్షన్లో కారుమూరి వెంకటరెడ్డి గారి మీద అంటే ఉద్దేశం ఏంటి? దాంట్లో ఏముంది? కారుమూరి వెంకటరెడ్డి గారు ఏం సమాజంలో జాతులు, కులాలు, మతాలు మధ్య ఏం వైషమ్యాలు రెచ్చగొట్టాడు? ఏం మాట్లాడాడు? ఏమన్నాడు? తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన ఉన్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ గారి యొక్క మరణం ప్రభుత్వ హత్యేనని అనుమానంగా ఉంది అని చెప్పి మాట్లాడాడు. ఏం తప్పేంటి దాంట్లో? ఎందుకు తప్పు కాదు? దాంట్లో తప్పేంటి? ఎందుకు తప్పు కాదో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మీ ద్వారా, ఈ మీడియా ద్వారా ఎవరైతే కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కేసు కట్టారో ఆ పోలీసు కేసు కట్టినటువంటి అధికారి గారిని కూడా మేము ప్రశ్నిస్తాం, అడుగుతాం.
సమాధానం చెప్పండి మీరు. ఎంత పచ్చి పాపం అంటే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గం. అంటే వెంకటరెడ్డి ఏం చేస్తున్నాడు? నిద్రపోనివ్వట్లేదు. కంటి మీద నారా చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ కంటి మీద కునుకు లేకుండా, కునుకు రానివ్వకుండా వాళ్ళ తప్పుల్ని వాళ్ళ పాపాలని ఎండగడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా బతుకుతున్నాడు. అది నేరం. కారుమూరి వెంకటరెడ్డి మీద ఒక కేసు పెట్టి ఆ గొంతు నొక్కుదాం అనుకుంటే ఏమవుతుంది? కారుమూరి వెంకటరెడ్డి ఏమన్నా నువ్వు కేసు పెడితే 10 కేసులు పెడితే ఆగే రకమా? ఆగితే జగన్ మనిషి ఎందుకు అవుతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు అవుతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. జెండా పట్టుకున్న మొదటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని